వెల్కమ్ టు పూరా లోకల్. బ్లడ్ ప్రెషర్ లేదా రక్తపోటు సమస్య ఉన్నవారికి ఇది గుడ్ న్యూస్. ఇప్పటిలాగా ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకునే అవసరం లేకుండా ఏడాదికి కేవలం 2 ఇంజెక్షన్లతోనే రక్తపోటును కంట్రోల్ చేసే కొత్త చికిత్స అందుబాటులోకి రానుంది. సాధారణంగా బీపీ ఉన్నవారు రోజుకు ఒకటైనా టాబ్లెట్ వేసుకోవాలి. కానీ చాలా మంది మర్చిపోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా శాస్త్రవేత్తలు జిలేబీ సిరాన్ అనే కొత్త మందును తయారు చేశారు. ఈ మందు కాలేయంలో రక్తపోటును పెంచే ఒక రకమైన ప్రోటీన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. ఒక ఇంజెక్షన్ ఇస్తే 6 నెలల వరకు రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. అంటే ఏడాదికి 2 సార్లు తీసుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 కోట్ల మంది బీపీతో బాధపడుతున్నారు. మన దేశంలో కూడా ప్రతి 3 ఒకరికి ఈ సమస్య ఉంది. టాబ్లెట్లు వాడటంలో నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి విషమిస్తోంది. ఈ ఇంజెక్షన్ రావడం వల్ల మందులు వేసుకోవడం మర్చిపోయే బాధ ఉండదని అంటున్నారు. ఈ మందు బీపీ చికిత్సలో ఒక పెద్ద విప్లవం అని కొందరు వైద్యులు అంటున్నారు. దీనివల్ల గుండె జబ్బులు ముప్పు తగ్గుతుందని కూడా ఆశిస్తున్నారు. అయితే ఎయిమ్స్ వంటి సంస్థల వైద్యులు కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్ ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందా లేదా అనేదే ముఖ్యం. అలాగే ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చాక ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆ మందు ప్రభావం 6 నెలల వరకు శరీరంలోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మందులు 3వ దశ ప్రయోగంలో ఉన్నాయి. ఇవి పూర్తిగా సురక్షితమని తేలితే భవిష్యత్తులో బీపీ టాబ్లెట్లకి గుడ్ బై చెప్పాల్సిందే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.